ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త మహిళలందరికీ మరొక శుభవార్త. తెలంగాణ సర్కారు సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 304 కోట్లు వడ్డీ లేని రుణాలు అయితే విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 3,57,098 మంది గ్రామీణ మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశారన్నమాట. నిధుల విడుదలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అదేవిధంగా ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలపైన వడ్డీ భారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వడ్డీలను క్రమం తప్పకుండా చెల్లిస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి ఏటా కూడా 25,000 కోట్లు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభించిందని, మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారన్నమాట. గత ప్రభుత్వం కాజేసింది. గత ప్రభుత్వం మహిళా సంఘాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాల దాదాపు 3,500 కోట్ల వడ్డీ ఎగవేసింది. అంతేకాకుండా అక్క చెల్లెమ్మల కష్టార్జితం, అభయస్థం నిధులు సైతం గత ప్రభుత్వం కాజేసిందని, కానీ మా ప్రభుత్వం మహిళల చెల్లింపులు సకాలంలో అందిస్తూ వారికి పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి సీతక్క తెలియజేశారు. ఇక మహిళా ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు విడుదల అనేది మహిళా సంఘాలు తమ వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు మరింత విస్తరించడానికి దోహదపడుతుందని, ప్రభుత్వమే వడ్డీ భారాన్ని భరించడం వల్ల మహిళా సంఘాలు బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి రుణాలు సకాలంలో తిరిగి చెల్లించడానికి ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా నిరంతరం పెద్ద మొత్తంలో క్రెడిట్ సదుపాయం పొందే అవకాశం కలుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. వడ్డీ లేని రుణాలకు సంబంధించి మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు.